షుగర్ ఉన్న వాళ్ళేంటి నార్మల్‌గా జస్ట్ టాబ్లెట్స్ వాడడం అండ్ అదే కాకుండా డైట్ తీసుకోవడం అలా చేస్తారు. బట్ ఎక్సర్‌సైజ్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వరు. బట్ ఎక్సర్‌సైజ్ ఎంత ఇంపార్టెంట్ అంటే దానివల్ల షుగర్ అనేది మంచిగా కంట్రోల్‌లో ఉంటుంది. అదే కాకుండా మీ బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీ గూడా మంచిగా పెరుగుతుంది. సో, దానితోటి ఏంటి మీ షుగర్ అనేది టైట్ కంట్రోల్‌లో వస్తుంది. ఈ టాబ్లెట్స్ అండ్ ఏదైతే డైట్ ఉంటుందో దీనితో పాటు ఎక్సర్‌సైజ్ గూడా చాలా ఇంపార్టెంట్. మరి ఎక్సర్‌సైజ్ ఎంత టైం చేయాలి అంటే షుగర్ ఉన్నవాళ్ళు వీక్లీ అట్‌లీస్ట్ 30 మినిట్స్ పర్ డే 5 డేస్ చేయాలి. వారంలో 5 రోజులు తప్పకుండా ఎక్సర్సైజ్ చేయాలి. మరి ఎంత టైం చేయాలి అంటే 30 నిమిషాలు చేయాలి. మినిమమ్ 30 మినిట్స్ అనేది చేయాలి. అలా రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తే ఏంటి మీ షుగర్ అనేది టైట్ కంట్రోల్‌లో ఉంటుంది. అండ్ ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు ఈ షుగర్ కంట్రోల్ ఉండడమే కాకుండా ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటంటే మీ బీపీ గూడా మంచి కంట్రోల్‌లో ఉంటుంది. ఈ బీపీ కంట్రోల్ కోసం కూడా రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఏం అపోహ ఉంటుందంటే, ఇంట్లో పని చేయడం వల్ల అది ఎక్సర్సైజ్ లెక్క అయిపోతుంది గదా! అండ్ కొందరేందంటే డైలీ వాళ్ళు చేసే యాక్టివిటీ గూడా అది గూడా ఎక్సర్సైజ్ లెక్క సరిపోతుంది గదా! ఇంకా ఎక్స్‌ట్రా చేయడం ఎందుకు అని అనుకుంటారు. బట్ గైడ్‌లైన్స్ ప్రకారం ఏంటంటే, మీరొక మోడరేట్ ఇంటెన్సిటీ ఉన్న యాక్టివిటీ చేయాలి. అంటే ఫాస్ట్ వాకింగ్ గానీ, లేకపోతే సైక్లింగ్ గానీ, లేకపోతే స్విమ్మింగ్ గానీ, లేకపోతే ఏరోబిక్స్ గానీ, ఏదన్నా ఒక ఫిజికల్ యాక్టివిటీ మోడరేట్ ఇంటెన్సిటీలో ఉండాలన్నమాట. మనం ఇప్పుడు ఇంట్లో చేసే పని ఏంటి? చేయడం వల్ల మన హార్ట్ బీటింగ్ అనేది ఎక్కువగా పెరగదు అండ్ క్యాలరీస్ కూడా ఎక్కువగా బర్న్ అవ్వవు. సో, మీరేంటంటే మోడరేట్ ఇంటెన్సిటీ వర్కౌట్ చేయడం వల్ల ఏంటి? మీ క్యాలరీస్ అనేది బర్న్ అవుతాయి. మీ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. అండ్ మీ బీపీని కూడా మంచిగా కంట్రోల్‌లో ఉంటుంది. అయితే మీకు ఈ టాబ్లెట్స్ అండ్ డైట్ ఎంత ఇంపార్టెంటో ఎక్సర్సైజ్ గూడా అంతే ఇంపార్టెంట్. ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారు గదా! వాళ్ళు మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ అంటే ఏంటి? నార్మల్‌గా అన్ని రకాల పప్పులు గానీ, ఈ మొలకలు గానీ, అదే కాకుండా డ్రై ఫ్రూట్స్‌లో బాదాం ఇవి అండ్ అదే కాకుండా ఎగ్ వైట్స్ ఈ గుడ్డు ఉంటుంది గదా! డైలీ ఒక తెల్లది ప్లస్ లోపల ఉన్న యెల్లో తీసుకోవచ్చు. అదే కాకుండా 2 ఎగ్ వైట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. అండ్ నాన్ వెజ్‌లో ఏంటంటే మెయిన్‌గా చికెన్ ప్రిఫర్ చేయాలి. ఈ రెడ్ మీట్ ఏదైతే మటన్ ఉంటుంది గదా! దాంతోటి కొంచెం బీపీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో, రెగ్యులర్‌గా కాకుండా చికెన్ రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. మటన్ వీక్లీ వన్స్‌గా అట్లా తీసుకోవచ్చు.